హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి డ్యూడ్ మూవీలో సింగారి చిన్నదన సాంగ్ మీద చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ మీరు డెమో చూడండి. సింగారి చిన్నదన నీ ఇంటిదా బిర్రాన చేరుకోనా. చూసారు కదా, చాలా బాగుంది వీడియో. ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా సింపుల్గా చెప్తాను ఎలా చేసుకోవాలో. అంతకంటే ముందు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు అంతకంటే ముందు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటో కావాలి. అందుకోసం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలో. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సరే చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి, అంతే యాడ్ అయిపోతుంది. యాడ్ అయినాక సెట్ కాకపోతే ఇలా సెట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. ఓకేనా. కిందికి వెళ్తే కింద నేను అమ్మాయి ఫోటో పెట్టాను. మీరు ఈ ఫోటో నచ్చకపోతే రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి రీప్లేస్ చేయాలన్నా కానీ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటోనే కావాలి. ఇక్కడ కూడా కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నేను చూపిస్తాను. ఈ ఫోటో ఉందిగా యాడ్ చేశాను. చిన్న అయిపోతే ఇట్లా పెద్ద చేసుకోండి. ఇట్లా పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వైప్ ఎఫెక్ట్ ఉంటుంది. రెండు మీద క్లిక్ చేసి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇలా సెట్ అయిపోతుంది. ఓకేనా. వీడియోలో కలిసిపోతుంది. తర్వాత సేమ్ ఈ ఫోటో కూడా అంతే. మీరు నచ్చకపోతే మీరు చేసుకోండి, అంతే. ఇంత మీ వీడియో సింపుల్గా రెడీ అయిపోతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, అంతే. మీ వీడియో రెడీ అయిపోతుంది.